అయితే మీ వృత్తిలో ప్రవృత్తిలో రెండింట్లో కూడా మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏది? 1948లో 8వ ఏట నాగేశ్వర్ బాలరాజు సినిమా చూసి ఆయన ఫ్యాన్ అయ్యా. ఎప్పటికైనా ఆయన జీవితంలో చూడగలుగుతానా. 53లో మా ఊళ్ళో నిరుపేద అనే పుస్తకం రాసి ఒక ఆయనకు అంకితం ఇచ్చారు. నేను కూడా జీవితంలో ఎప్పటికైనా ఒక పుస్తకం రాసి ఆయనకి అంకితం ఇవ్వగలనా అనుకుంటే ఆ లక్ష్యాలు అన్నీ కూడా నెరవేర్చుకున్నాను. నాగేశ్వరికి అత్యంత సన్నిహితులైన వాళ్ళల్లో ఒకడు ఎస్వి రామారావు అనిపించుకున్నాను. ఇది నా జీవితానికి దక్కింది. నన్ను అడిగితేనండి, ఒక మనిషి ఒక జీవితంలో 3 జీవితాలకు సరిపడా లక్ష్యాలు సాధించవచ్చు. వృత్తి ప్రవృత్తి 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అసలు నా ఆఫీసులో పనిచేసేటట్టు ఉండదండి. నా దగ్గర స్టాఫ్ అంతా కూడా సరదా కబుర్లు చెప్తూ 10 to 5 సిన్సియర్గా పనిచేయండి చాలు. 5 తర్వాత సినిమాలు, నాటకాల రిహార్సల్స్. ఇదే నా ప్రపంచం వేరు. నా అదృష్టం కొద్ది ఏమిటంటే నా భార్య మొత్తం ఇంటి బాధ్యత అంతా తీసుకుంది. పిల్లల్ని వాళ్ళని పెంచడం, సర్వీస్, ఇలా ఇంట్లో జీతం ఇచ్చేసే తప్ప ఏం లేదు. ఆవిడ కూడా లక్కీగా ఎంఏ ఎంఈడి అయింది, ఉద్యోగం చేస్తుంది. ఆ బాధ్యత నాకు లేనప్పుడు తాడేపల్లిగూడెంలో ఉద్యోగం చేసేవాడిని. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం ట్రైన్లో వెళ్ళటం, ఉద్యోగం చేయటం, మళ్ళీ 7ంటికి ఇంటికి రావటం, అక్కడి నుంచి నాటకాల రిహార్సల్స్, అదైన తర్వాత 11ంటికి భోజనం చేయటం, మళ్ళీ పొద్దున్న 7ంటికి లేచి రైలుకి వెళ్ళటం. అంటే ఒక చక్రంలాగా ఇటు ఉద్యోగం హ్యాపీగా చేసుకోవటం, అది కూడా ఎంజాయ్, ఏమాత్రం టెన్షన్ లేకుండా. అసలు నా దగ్గర పని చేయాలంటే ఎదురు డబ్బులు ఇచ్చే అందులో ఆ పోస్ట్లో కంటిన్యూ అయ్యేవాళ్ళండి. ఎందుకంటే రామారావు గారి దగ్గర పనిచేస్తే మన జీవితానికి సేఫ్టీ ఉంటుంది అని ఒక గ్యారంటీ. వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, ప్రభుత్వం డబ్బు మనం తీసుకుంటున్నాం కాబట్టి అమాయకులు అజ్ఞానులు ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సక్రమమైన పార్కుల్లో పెట్టి రిజిస్ట్రేషన్ చేయటం, ఈ జీవితం ఇచ్చే ఆనందం వేరు. ఈ కళాత్మక జీవితం, నాటకాలు రాయాలి, రెండిటికి సమన్వయం ఎలా అంటే టైముని సద్వినియోగం చేసుకుంటే ఒక జీవితంలో 3 జీవితాలు అనుభవించవచ్చు అని. నేను నాటక రచయితగా, నటుడిగా జీవితాన్ని అనుభవించా, ఉద్యోగిగా జీవితాన్ని అనుభవించా, సినిమా జర్నలిస్ట్గా, సినిమా రైటర్గా అనుభవించా. ఇవన్నీ అయిన తర్వాత రిటైర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫుల్ టైం యాక్టివిటీ అయింది సినిమా అనేది. అంటే ఏమిటి, వ్యాసాలు రాయటం, టీవీ ప్రోగ్రాములు చేయటం, పుస్తకాలు రాయటం, అవార్డ్స్ అందుకోవటం, ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ కూడానండి పొద్దున్న 7ంటికి నిద్రలేస్తే రాత్రి 12ంటికే నిద్రపోతా. ఫుల్లీ ఆక్యుపైడ్. మామూలుగా నాగేశ్వరం అంటే అభిమానం. 53లోనే నాగేశ్వరం దేవదాసు రిలీజ్ సందర్భంగా ఏలూరు ఆయన చూశాను. అలాగే ఎస్వి రంగారావు మా నాన్నగారికి పరిచయం, ఆయన తీసి పరిచయం చేశారు. ఇలా కళ్ళకి నా కళ్ళలో కూడా పాతాళ పేరు మాంత్రుడు కనిపిస్తున్నాడు, ఎస్పీ రంగారావు కనిపించలే. ఏం మాట్లాడుతున్నా వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నాడు, ఏంటి చంద్రమౌళి గారు అబ్బాయికి మాటలు రావా అన్నారు. ఆశ్చర్యపోయారు అన్నమాట. అదే ఎస్వి రంగారావుతో 64లో ఆయనకి నర్తనశాల అవార్డు వచ్చినప్పుడు ఏలూరులో ఘన సన్మానం చేశాం. ఆ సన్మానంలో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం, 2 నిమిషాలు మాట్లాడా. ఆ 2 నిమిషాలు మాట్లాడింది నా జీవితాన్ని మార్చేసింది. ఏలూరు సినిమా హాల్లో ప్రొడ్యూసర్లు మేనేజర్ అంతా కూడా మా ఇంటికి వచ్చి, ఏ నుంచి మేము ఏలూరులో ఏ సినిమా ఫంక్షన్ చేసినా మీరే ఉండాలి, మీరే కండక్ట్ చేయాలని, ఆ జీవితాన్ని అలా మార్చేసింది అనమాట. అంతేకాదండి, ఎస్వి రంగారావు గారు నాకు ఆత్మీయులు అయ్యారన్నా కదా, 67లో ఆయన ఒక గ్రీటింగ్స్ పంపించారు. అందులో ఏమన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలిలో 64th స్టాంజా ఇచ్చేశారు. నీ ఇంటి కిటికీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచు, బయట గాలి లోపలికి రావాలి, లోపల గాలి బయటకు వెళ్ళాలి. నా జీవితంలో ఇలా మాట్లాడతానని ఊహించలేదు. కోరనది ఏదో వచ్చు, శాంతి సుఖాలను ఇచ్చు, ఇంతేరా జీవితం తిరిగే రంగుల రావటం. మనకి ఎక్కడెక్కడండి, సినిమా పాటల్లోనే జీవితం తాలూకు సందేశం అంతా ఉంది. జీవితమే ఒక వెక్కుంట పాడి ఎగరేసే నిచ్చినడే కాదు, పడదోసే పాములు ఉంటాయి, చిరునవ్వులతో విశ్వాలయాన్ని ఛేదించు ముందుకు పోదబోయి. అన్నీ కూడా టేక్ ది లైఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే, ఇన్ ఎ పర్స్పెక్టివ్ వే. ఆనందాన్ని నలుగురికి పంచుని, ఆరోగ్యాన్ని పెంచుకో. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్. సార్, మీ బాల్యం అంటే మీరు మీ స్వగ్రామం గురించి, అక్కడ గడిచిన ఆ జ్ఞాపకాలు, మీ విద్యాభ్యాసం, వీటి గురించి ఒకసారి. శివారెడ్డి కాలేజీలో ఇప్పుడు కృష్ణ గారు నా కొలీగు, డైరెక్టర్ క్రాంతి కుమార్ నా కొలీగు, మురళీమోహన్ నా కొలీగు, వీళ్ళంతా కూడా. వాళ్ళు చూస్తుంటే నేను నాటకాలు వేస్తుంటే ఇలా కళ్ళప్పని చూసేవాళ్ళు నా నాటకాలన్నీ వీళ్ళు. అది కాలేజీలో విపరీతం నేను నాటకాలు రాయటం, వేయటం, అవన్నీ చిన్నప్పటి నుంచే మీ జీవితంలో అసలు ఇది మమేకమైపోయాయి. ఆర్ట్ అండి, కళ, చదవటం, నాటకాలు, సినిమాలు, వీటితో జీర్ణమైపోయా. ఇన్ని సినిమా ఫంక్షన్స్ కండక్ట్ చేశా. కృష్ణ గారి కొడుకు దిద్దిన కాపురం 100 రోజుల ఫంక్షన్ కండక్ట్ చేశా, తేనె మనసుల ఫంక్షన్ కండక్ట్ చేశా. ఇవన్నీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. 13 ఏళ్ల వయసులోనే నాటకం రాశారు, తారుమారు అనే. అది అద్భుతమైన సంఘటన. ఎలాగంటే
1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ కాదు, అదే. ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆ రోజున మాకు ఏలూరులో గాంధీ మైదానం ఉంది. అక్కడ డివి నరసరాజు గారు రాసినటువంటి అంతర్వాణి అనే నాటకం వేశారు. అది చూశా, వెంటనే నిద్రపట్ల నాకు. 10ంటికి ఓ నాటకం నేను తారుమారు అనేది రాసి 10 నిమిషాల్లోనే ఉండేది చేసి వాళ్ళ దగ్గర పరిస్థితి, సార్ ఇవాళ రాత్రి మాకు ఒక 15 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి సార్ అన్న. సరే వాళ్ళు ఇచ్చారు. 2వ తారీఖు వేసి అక్టోబర్ 1న అంతర్వాణి వేశారు. 2న నేను రాసిన నాటకం వేశాం. అంతలోనే మీరు రిహార్సల్స్ అన్ని ముగ్గురు ఫ్రెండ్స్ పోగేషన్ చేశాం. అది చూసి 2 అవార్డులు ఇచ్చారు నాకు. ఎక్కడి నుంచి దురద బయలుదేరింది. నాటకాలు రాస్తాం పర్లేదని అక్కడి నుంచి కాలేజీలో నాటకాలు రాయటం, ఆ తర్వాత నాటకాలు రాయటం, డైరెక్ట్ చేయటం, వెయ్యటం, ఆర్టిస్ట్ అంతా కోఆపరేషన్, రిహార్సల్స్. దీంతో పాటు సినిమాల పట్ల అభిరుచి, విపరీతంగా సినిమాలు చూడటం. అది అయిన తర్వాత 61లో బాటసారి సినిమా వస్తే దాని గురించి ప్రజామత అని బెంగళూరు నుంచి పేపర్ వచ్చాయి. దానికి సెమిస్టర్ రాశా. అక్కడి నుంచి జర్నలిస్ట్గా, అంటే జర్నలిస్ట్గా 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. జర్నలిస్ట్గా షష్టి పూర్తి జర్నలిస్ట్గా షష్టి పూర్తి అయింది.